వరంగల్ జిల్లా చాలా సేఫ్గా పీస్ఫుల్గా ఉంది. అనవసరంగా మీరు మీ లబ్ధి కోసము ఒకరిద్దరు బీజేపీ లీడర్లు, చిన్న చోటమోట లీడర్లు, మీ టీఆర్ఎస్ మాజీ ప్రెసిడెంట్లు, మాజీ కార్పొరేటర్లు వాళ్ళందరూ కలుసుకొని ఇక్కడ దీన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ని బదనాం చేయడానికి ఇక్కడ పూనుకున్నారు. మీరు ఆల్రెడీ మనం భద్రకాళి డీసిల్టింగ్ చేసినప్పుడు ఏదైతే కమిటీ ఫామ్ చేసినామో, డిస్ట్రిక్ట్ కమిటీ ఫామ్ చేసినామో, దాంట్లో మినిట్స్లో కూడా క్లియర్గా రికార్డ్ చేసి ఉన్నది. తోవేటప్పుడు కానీ ఏదైనా విగ్రహాలు దొరికితే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ పోలీస్కి ఇవ్వాలి, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి, కలెక్టర్ గారికి ఇవ్వాలని చెప్పి దాంట్లో క్లియర్గా రాసి ఉన్నది. దాంట్లో ఆర్కియాలజీ కూడా మెంబర్ దాంట్లో. సో మీరు ప్రజాస్వామ్యంలో ఉండి ఒక 4 సార్లు ఎమ్మెల్యే ఉండి మీరు విగ్రహం దొరికిందని తెలిస్తే మీరు ఫస్ట్ మీరు ఏం చేయాలి? పోలీసు వాళ్ళకి ఫోన్ చేయాలి, దాన్ని కాపాడమని చెప్పాలి. ఒకవేళ హెరిటేజ్ విగ్రహం అయితే. ఇదే మరి యాదవ్ రెడ్డి గారు 8 ఏళ్ల కింద భద్రకాళిలో విగ్రహాలు దొరికినప్పుడు దగ్గరుండి పూజలు చేసి తీసుకుపోయి మ్యూజియంలో పెట్టినరా లేదా మీరు అడగండి అని. సో మళ్ళీ ఇప్పుడు ఈ విగ్రహం ఏడ దొరికింది మీకు? మీరు హెరిటేజ్ విగ్రహం అన్నారు కదా, దొరికితే భద్రకాళిలో దొరకాలి కదా, లేకపోతే ఇక్కడ దొరుకుతుందన్నారు కదా. ఇక్కడ దొరుకుతుందంటే మీకు నేను విజువల్స్ ఇస్తా. 2011, 2023, 2025 ఇక్కడ మట్టి ఏమన్నా ఉందా? ఏదైనా డీసిల్టింగ్ చేసినామా? అన్నీ రాళ్ళు కొట్టున్నాయి. ఇక్కడ విగ్రహం ఏంటో దొరుకుతుంది రాళ్ళల్లో. సరే ఓకే, విగ్రహమే దొరికింది అనుకో, మళ్ళీ నువ్వు 10 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నావు కదా. సరే మా ప్రభుత్వం మొన్న వచ్చింది, మా ప్రభుత్వం మీద చాలా మాటలు మాట్లాడుతున్నాను. ఇన్ని రోజులు ఉట్టి ఊకున్నాను, మెహర్బానీ చేయలే. ఇక్కడ గుడ్డిమాల అడ్డి దెబ్బలు ఎవరు గెలవలే. ఇక్కడ ప్రజలు గెలిపిస్తే గెలిచిండ్రు. నువ్వు గుర్తుపెట్టుకోది. నువ్వు చేసిన అక్రమాలకు నిన్ను ఓడగొట్టింది. ఇక్కడ ప్రజావాణి ప్రోగ్రాం పెడితే ఒకరోజు మొత్తం నీకు సరిపోతుంది. నువ్వు చేసిన భూ కబ్జాలు, మీ టీఆర్ఎస్ చేసిన భూ కబ్జాలకు అది కూడా జల్లి వస్తుంది ప్రోగ్రామ్. సో ఈ ఫోటోలు మీకు ఇస్తా, మీరు గూగుల్లో సెర్చ్ చేసుకోండి. మేము చేసినవి కావు, శాటిలైట్ ఇమేజెస్ ఇవి. మరి దీంట్లో ఎక్కడైనా చూపించండి, ఎక్కడ ఉందేమో. ఉట్టిగా టీవీ ఛానల్ ఉంది కదా అని చెప్పి పిచ్చిగా మాట్లాడి సోషల్ మీడియా గలీజ్ మాటలు తిడితే 4 రీళ్ళు వైరల్ అయితే పాపులారిటీ వస్తుంది అనుకోకు. నువ్వు ప్రజలు గమనిస్తున్నారు. ఇక్కడ నేను ప్రజలు కూడా చెప్తున్నా, మీరు జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైనా ఓపెన్ ల్యాండ్ ఉంటే ఇట్లాంటి విగ్రహాలు ఇంకా 20-30 ఉన్నాయంట. అన్ని తెచ్చి మీ దాంట్లో పెట్టి అన్ని గుడ్లు మొదలు పెడతారు. మేము కూడా భక్తులమే. మా గవర్నమెంట్ వచ్చినాక దాదాపుగా 1000 కోట్లు మొత్తం మీకు లిస్ట్ ఇస్తా. ఇప్పుడు 1000 కోట్లు ఎండోమెంట్స్కి వెళ్ళి ఎన్ని గుడ్లకు ఎక్కడెక్కడ ఇచ్చినామో మొత్తం మీకు ఇస్తా. దీని మీద చర్చ కూడా సిద్ధం. మేము భద్రకాళి ఆడవీధిలోకి ఇచ్చి 30 కోట్లు మేము ఎస్డిఎఫ్కి వెళ్ళి. నువ్వేం చేసినావు? నువ్వు ఒకవేళ నువ్వు భద్రకాళి అమ్మని నమ్ముతావు కదా, నేను కూడా గుడికి వస్తా, నువ్వు కూడా రా. ఈ విగ్రహం అక్కడ దొరికిందని చెప్పి ఇద్దరం ప్రమాణం చేద్దాం. నీకు దమ్ము ఉంటే భద్రకాళి అమ్మవారికి ఆ గుడిలా దొరికింది అన్నట్టు, ఆ తోకలా దొరికినట్టు కనుక నువ్వు ప్రమాణం చేసినాక మాట్లాడదాం. పుట్టినే నువ్వు గాలి మాటలు మాట్లాడి విగ్రహం వాళ్ళు ఇరగొట్టిండ్రు. మాకు సంబంధమే లేదు, అది గవర్నమెంట్కి సంబంధమే లేదు. అది 100% గవర్నమెంట్ భూమి. 1954కి వెళ్ళి అది గవర్నమెంట్ భూమి. మధ్యలో 1 సంవత్సరం 2009-10లో దాన్ని వాళ్ళు ఎవరో తెలియకుండా దాన్ని ఎక్కించారు. దాని మీద ఇప్పుడు చర్య తీసుకుంటారు. దాని ఇమీడియట్గా మళ్ళీ 2010 తర్వాత మళ్ళీ సేమ్ కంటిన్యూ అయింది. 2025 వరకు కూడా అది గవర్నమెంట్ భూమి కింద వస్తుంది. అది కూడా రికార్డు మీకు ఇస్తా. ఇది అఫీషియల్గా గవర్నమెంట్ ఇచ్చిన రికార్డు. ఇది కూడా మీరు ఎక్కడైనా చూసుకోవచ్చు. ఇది కూడా మీకు కాపీ ఇస్తా. ఎక్కడైనా ఒకటే సంవత్సరం వచ్చింది. అది 2009లో ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు ఎంక్వైరీ. దాంట్లో కూడా ఏముంది? దేవాలయం అని ఉంది. ఆల్రెడీ అక్కడ దేవాలయం ఉంది కాబట్టి దేవాలయం రాసిండి. అది గవర్నమెంట్. ఒకవేళ గవర్నమెంట్ కనుక మీకు భూమి ఇస్తే 100% దానికి ఒక జీవో ఉంటుంది, దానికి ఒక గెజెట్ ఉంటుంది, ఒక నామినల్ డబ్బు. ఒకవేళ ట్రస్ట్ కనుక ఇస్తే నామినల్ డబ్బు కట్టించుకుంటారు. అటువంటి ఏమంటే ప్రూఫ్ పట్టుకరా. ఎందుకంటే 15 ఏళ్ళు నువ్వే అధికారంలో ఉన్నావు కదా. నువ్వే ఈ భూమిని డెవలప్ చేయాలని చెప్పి చాలా మందితో మాట్లాడాను. మేమేం చేసినాము? మా గవర్నమెంట్ వచ్చినాక ఎక్కడ గవర్నమెంట్ భూమి ఉన్నా కూడా కాపాడడానికి మేము అందరం కూడా దాన్ని ఐడెంటిఫై చేసుకొని షీట్లు కొట్టించి భద్రకాళి సిల్ట్ వచ్చేదాన్ని తీసుకుపోయి దాన్ని నింపి లెవెల్ చేసి పబ్లిక్ పర్పస్కి వాడడానికి మేము ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ కబ్జా చేసిండ్రు, అమ్ముకుంటున్నారు. ఎందుకు గాలి మాటలు మాట్లాడుతున్నావు? ఆల్రెడీ కేసు బుక్ అయింది, ఎంక్వైరీ అయితే 100%. మేము చేసిన తప్ప ఏమన్నా? ఇప్పుడు 579 సర్వే నెంబర్ ఉంది దీన్ దయాళ్ నగర్లో. అది మొత్తం గుంతలు ఉండేది. మొత్తం నింపించి నీట్గా చేసి పార్క్ చేస్తున్నాం. అక్కడ పబ్లిక్ పర్పసే కదా. మేమేమో ప్రభుత్వ భూములు కావడానికి మేము ప్రయత్నం చేస్తుంటే ఇక్కడ నువ్వు వచ్చి డ్రామాలు ఆడుకుంటా ఇంకొక 20-30 విగ్రహాలు రెడీ చేసుకొని రోజుకు ఎక్కడ ఖాళీ చేయకుండా గ్రాఫ్ లేస్తలేని చెప్పి కేటీఆర్ అన్నట్టు ఉన్నాడు. సర్వే చేస్తే తాను తగ్గినది కదా అని. ఇక్కడ ఎమ్మెల్యే వేస్ట్ గారు నారాయణ రెడ్డి గారు 24/7 ప్రజలకు అందుబాటులో ఉంటుండ్రు. ప్రజలకు సేవ చేసుకుంటే ఇక్కడ ఉన్నారు. మా ప్రభుత్వము ఉన్నదే ప్రజాప్రభుత్వము. అందరం కూడా అదే పని చేస్తున్నాము. మేము కూడా చైర్మన్గా ఎట్లా పని చేస్తున్నాం మీకు తెలుసు. మా గవర్నమెంట్ వచ్చినాక దాదాపుగా 225 ఎకరాలు పట్టేదారులు తీసుకొచ్చి కుడాకి ఇచ్చిండ్రు. మీరైతే సేఫ్, మాకు ఈ కబ్జాదారులు, ఈ భూ కబ్జాదారులతో వద్దని చెప్పి వాళ్ళు లేఅవుట్ డెవలప్మెంట్ కోసం మా దగ్గరికి వస్తుండ్రు.
మేము అట్లా మంచి ఇమేజ్ బిల్డ్ చేసుకొని ఒక ప్రభుత్వం మంచి ఇమేజ్ చేస్తుంటే మీరు ఇట్లా చిల్లర వేషాలు చేసుకుంటే ఎందుకు బదనాం చేస్తున్నారు? మీకు ధైర్యం దమ్ముంటే నువ్వు భద్రకాలమ్మని నమ్మితే నువ్వు రా, ఎక్కడ దొరికింది విగ్రహం చూపి. తోకాల దొరికితే హెరిటేజ్ విగ్రహం అంటే చాలా ఛాలెంజ్ చేస్తాను నేను. మళ్ళీ ఇదే మర్యాద రేటింగ్ తీసుకొని రా. 8 ఏళ్ళ కింద నీకు అక్కడ భద్రకాల దగ్గర రీసెర్చ్ చేసినప్పుడు విగ్రహాలు దొరికితే తీసుకుపోయి మ్యూజియంలో పెట్టిన వాళ్ళు ఏదని అడుగు. నువ్వు ప్రజాప్రతినిధిగా చేసినావు కాబట్టి నీ ఫస్ట్ కర్తవ్యం నీకు ఇన్ఫర్మేషన్ రాగానే నువ్వు పోలీస్ ఆఫీసర్కో లేకపోతే కలెక్టర్ గారికో ఫోన్ చేయాలి. నువ్వు నీ ఎంత తీసుకొచ్చి ఒక విగ్రహం చేయించుకొచ్చి రాజస్థాన్కి వెళ్ళి చేయించినావు, రాజస్థాన్కి ఎంత డబ్బులు కొట్టినావు, ఏ రోజు వచ్చింది, ఏ లారీ నెంబర్లు వచ్చింది, మొత్తం ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. అది ఇప్పుడు బయట పెట్టేందుకంటే ఇన్వెస్టిగేషన్ అవుతుంది కాబట్టి. ఇవన్నీ పద్ధతి కాదు కదా ఇవి. ఆయన గలీజ్ మాటలు తిట్టుడు ఏంది? నువ్వు కూడా ఒక ప్రజాప్రతినిధి చేసినావు, 4 సార్లు ఎమ్మెల్యే అయినావు. ఆ లాంగ్వేజ్ ఏంది? యూత్ అంతా ఇప్పుడు రాజకీయాలకు వద్దామని అనుకుంటారు. ఇట్లా నీలాంటి చూసి ఎవరు ముందుకు కూడా రారు ఇక. సో ఇప్పుడు ఏ లారీ వచ్చిందో లారీ నెంబర్ కూడా అన్నీ కూడా సీసీ ఫుటేజ్ ఉంది. ఇక్కడ ఈ అబ్బాయి రమేష్ అని ఉంటాడు, ఈయన కూడా ఆంజనేయ భక్తుడే, అదే గుడ్లా కూడా మాలేస్తాడు. నువ్వు చెప్పు బ్రదర్, లే ఒకసారి లేచి మాట్లాడు. 12వ తారీఖు గట్టిగా మాట్లాడు. 12వ తారీఖు రాత్రి 2 గంటలకు రాజస్థాన్ జగిత్యాలకు వచ్చింది. జగిత్యాల నుంచి షిఫ్ట్ చేసింది. ఎవరు చేసి 33 గట్టి చెప్పమ్మా. రాజస్థాన్ నుంచి 12వ తారీఖు వచ్చిందన్న. 2 గంటలకు దాన్ని ప్రతిపాదించారు. నీకు చెప్పు, నువ్వు చెప్పు, నీకేం చేసింది? 7 తారీఖు 7వ తారీఖు 7వ తారీఖు పొద్దున్న 4 గంటలకు సాయంత్రం 8 గంటలకు 9 గంటలకు లేచి లేవని పెద్ద నాకు లేవగాలి పొద్దున్న వస్తానంటే చేసుకుంటానని చెప్పి దర్శనం. సో ఇది వాళ్ళ కథ. అనవసరంగా మళ్ళా చెప్తున్నా, మాజీ ఎమ్మెల్యే గారికి అనవసరంగా మీ కార్యకర్తలు రెచ్చగొట్టకండి, వాళ్ళ జీవితాలు నాశనం చేయకండి. ఆ ట్రెస్ పాసింగ్ కేసులు, బైండ్ ఓవర్ కేసులు అయితే వాళ్ళ మీద అనవసరంగా జీవితాలతో ఆడుకోకండి. మీ లబ్ధి కోసం, మీ రాజకీయ లబ్ధి కోసం ప్రజలతో ఆడుకోకండి. వాళ్ళు మీ కార్యకర్తలకు తెలియదు పాపం ఎన్ని కేసులు అయితే ఎంత వాళ్ళకి ఇబ్బంది అవుతుందో. ఇప్పుడు బాజాబ్తకి ఇక్కడ ఎవిడెన్స్ ఉన్నాయి, ఇక్కడ ఫోన్పే రిసీట్లు ఉన్నాయి, ఇక్కడ ఫోన్పే రిసీట్లు ఉన్నాయి, పేమెంట్ చేసినాయి. ఇప్పుడు మాకు కూడా సంతోషమే కదా, మంచి పురాతన విగ్రహాలు దొరికితే మేము కూడా మంచిగా చేద్దాం అనుకుంటాం కదా. ఇంత ఇబ్బంది పడేందుకు మనం? ఆల్రెడీ టెంపుల్ కమిటీ వాళ్ళు స్థానిక ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి గారితో మాట్లాడుతుండ్రు. మనము అందరం కూడా ఎథికల్గా ఉండి ప్రజాస్వామ్యంలో ఒక మార్కు చూపించుకోవడానికి మనం కూడా డీసెంట్గా బిహేవ్ చేయాలని చెప్పి నేను ప్రజాప్రతినిధులు అందరూ కూడా కోరుతున్నాను. ఇప్పుడు కూడా మీకు మళ్ళీ హెచ్చరిస్తున్నాను. మన కేటీఆర్ గారు తిట్టినాకే కేసు పెట్టినాము, మీరు దానికి పోకండి. ఏదైనా ఉంటే మాట్లాడుకుందాం, కానీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడి సోషల్ మీడియాలో రీల్స్ వైరల్ చేసుకున్నానికి మీరు చేసే పద్ధతి మంచిదిగా అని చెప్పి హెచ్చరిస్తూ, ఇప్పుడు ఆ గుడికి విషయానికి వస్తే, గత వారం రోజులుగా హనుమాన్ జయంతి రోజు రాత్రి 2 గంటలకు ఒక విగ్రహాన్ని తీసుకొచ్చి రాజస్థాన్కి వెళ్ళి తీసుకొచ్చి ఒక విగ్రహాన్ని ఆడబెట్టిండ్రు. సో అంతకన్నా దానికన్నా ముందే అక్కడున్న కమిటీ మెంబర్లు స్థానిక ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి గారితో కలిసి వారికి కొద్ది ఇబ్బందులు ఉన్నాయి, వచ్చిన భక్తులకు సౌకర్యాల కోసం కొద్దిగా జాగా కావాలని చెప్పి వాళ్ళ రిప్రజెంటేషన్ వాళ్ళు జరుగుతుంది. ఆ కార్యక్రమం జరిగే క్రమంలో అక్కడున్న కమిటీ మెంబర్కి ఎవరు తెలియకుండా రాత్రి 12వ తారీఖు రాత్రి 2 గంటలకు మొత్తం వీడియో రికార్డింగ్ ఉంది, సీసీ ఫుటేజ్ ఉంది, అన్నీ ఉన్నాయి. తెచ్చి అక్కడ ఆ గుడికి కమిటీలో ఒకరిద్దరు కమిటీ వాళ్ళకి సంబంధం లేకుండా ఒక విగ్రహం తెచ్చి ఆడ పెట్టిండ్రు. దాని తర్వాత క్రమంలో ఇక్కడ వెంకటేష్ అని ఉన్నాడు, ఇక్కడ ఈ అబ్బాయి లేమ్మా బండగొట్టి ఆయన, ఈయనకు ఒక 5,000 రూపాయలు ఇచ్చి అక్కడ ఒక గుండు ఉంటే ఆ గుండులో డబల్స్ వేయించి దానిలో సిమెంట్ పోపించింది ఈ వ్యక్తితోని. వాళ్ళ శివకుమార్ అనే టీఆర్ఎస్ నాయకుడు ఈయనకు 5,000 రూపాయలు కొడతాడు. అక్కడ మాజీ ఎక్స్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ డివిజన్ ప్రెసిడెంట్ వేణు అనుకుంటా, ఆయన దీనికి సూత్రధారి. వీళ్ళకి ఏంటంటే రేపు పొద్దున ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏదో ఒక డిస్ప్యూట్ స్టార్ట్ చేయాలి, కమ్యూనల్ ఫీలింగ్స్ తీసుకురావాలి. ఎందుకంటే ఆల్రెడీ కేటీఆర్ గారు చెప్పినారు, వినయ్ భాస్కర్ నీ గ్రాఫ్ పడిపోతుంది, నీ లేస్తలేదని. ఇట్లాంటి కార్యక్రమాలు చేయడానికి ఇట్లాంటి వాళ్ళని వాడుకున్నారు. రాజస్థాన్కి వెళ్ళి ఎక్కడ తీసుకొచ్చిన విగ్రహము, ఎవరికైనా డబ్బులు కొట్టినరు, మొత్తం ఎవిడెన్స్ ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఆ ఎఫ్ఐఆర్ 31 ప్రజలకు ఏమనంటే ఆ గుడి విషయంలో గుడి విగ్రహాన్ని 12వ తారీఖు నాడు హనుమంత జయంతి రోజు తీసుకొచ్చి వేల్పుల వేణుగోపాల్ అని రాజస్థాన్ నుంచి తెప్పించి, రాజస్థాన్ నుంచి చర్యాల లారీ వస్తే అక్కడి నుంచి ఇక్కడ టైల్ తీసుకుపోయి ఆ టైల్ తీసుకొచ్చి నైట్ పూట 2 తర్వాత మంగళవారం నాడు నైట్ 2 తర్వాత మంగళవారం నాడు
హనుమంత్ జయంతి రోజు ఆ విగ్రహం పెడతారు. ఆ విగ్రహం విషయంలో ఎవ్వరకు గుడి కమిటీకి సంబంధం తెలియదు, గుడి పెద్ద మనుషులో తెలియదు, ఈ ఊళ్ళో విలేజ్ 31 డివిజన్ ప్రజలకు ఎవరికి తెలియదు. వాళ్ళు నలుగురు కలిసి మాజీ అధ్యక్షుడు టీఆర్ఎస్ అధ్యక్షుడు ఇక్కడ కలిసి అందరు కలిసి ఈ విగ్రహం తీసుకొస్తారు, విగ్రహం పెడతారు. ఓన్లీ అక్కడ భక్తుడు హనుమాన్ భక్తుడే ఉంటాడు, హనుమాన్ భక్తుడు ఉంటాడు, మాల ఇప్పిస్తారు. అక్కడ ఒక అయ్యగారిని పిలిపారు, అయ్యగారితో పూజ కాదు, ఓన్లీ డైరెక్ట్ తీసుకొచ్చి వీళ్ళ వినాయకుని హనుమంతుని పెడతారు. హనుమంతుని పెట్టినాక ఆ విషయం మాకు తెలియదు. 16 తారీఖు నాడు మా దగ్గరికి వస్తారు. కూడా వాళ్ళు వచ్చిన ఇట్లా సంగతి అంటే కూడా వాళ్ళు వచ్చిందంటే మనం అయితే ఆల్రెడీ ఇది వరకు హనుమాన్ గుడి ఉంటుంది. ఆడ హనుమాన్ గుడి ఉంటుంది. హనుమాన్ గుడికి ఎలాంటి డిస్టర్బ్ ఓపెన్ ప్లేస్ కావాలి. హనుమాన్ గుడికి ఆ బతుకమ్మ ఆడేదానికైనా దసరాకైనా ఓపెన్ ప్లేస్ కావాలి, ముందర స్థలం కావాలి మన గుడికి. ఆ గుడి గురించి మేము 2008లోనే శివాలయం పోయేదందుకు 6 ఫీట్ల 7 ఫీట్ల దారి ఉంటే ఒక సగం 40% నా సొంత డబ్బులతోటి ఆ బొంద గుడిపిన గుడి బతుకమ్మ ఆడాలి, శివరాత్రి దసరా అక్కడ కార్యక్రమాలు చేసుకుంటారు. వాస్తవమే. గుడి గురించి మాట్లాడండి, స్థలం గురించి అడగండి. మా ఎమ్మెల్యే గారి దగ్గరికి 16 నాడు నా దగ్గరికి వస్తే 17 నాడు ఆల్ పార్టీని పిలిచిన. 16 నాడు ఆల్ పార్టీ మీటింగ్ అందరిని పిలిచి అన్న మరి విషయం ఇది విలేజ్ సమస్య, మన అందరం కలిసి ఎమ్మెల్యే గారి దగ్గర పోతుందా అంటే 17 నాడు ఎమ్మెల్యే దగ్గర పోయాను. ఎమ్మెల్యే గారి దగ్గరికి పోతే ఎమ్మెల్యే గారు సానుకూలంగా స్పందించారు. బాబు రాజు ఇట్లా సంగతి డివిజన్ పెద్ద మనుషులకు అందరికీ ఆల్ పార్టీకి అందరికీ నమస్కారం. నేను కూడా చైర్మన్ గారితో మన కలెక్టర్ గారితో మాట్లాడి 2-3 రోజులు టైం ఇవ్వండి, నేను అది ఏ రకంగా చేయాలని చేస్తానని మాట ఇచ్చిండు. మాట ఇచ్చిన ఎమ్మెల్యే గారు పేర్చినాకనే మళ్ళీ దాన్ని ప్యాచ్ వర్కులు అని చేస్తారు. రేకులు వెల్డింగ్ మిషన్ తెచ్చి ప్యాచ్ వర్కులు అని చేస్తారు. ప్యాచ్ వర్కులు అని చేస్తే కూడా వాళ్ళు వస్తే దీని ఏదో బందోబస్తుగా చేస్తానని మొత్తం ఆల్ డిపార్ట్మెంట్ దిగింది. ఆల్ డిపార్ట్మెంట్ తోటి నేనే స్వయంగా మాట్లాడాను. అన్న పరిస్థితికి ఇది దేవాలయం గురించి మీ వేరే దాని గురించి మాట్లాడుతాను, దేవాలయం గురించి కొట్లాడుతాను, ఎమ్మెల్యే గారి దగ్గర కూడా పేరు అంటే వాళ్ళు కూడా స్పందించారు. మంచిదే అన్నారు. అంటే వీళ్ళు ఒకటి వర్క్ ఎవరికి చెప్పకుండా అక్కడ డివిజన్ పెద్ద మనుషులు చెప్తలేరు, ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా వీళ్ళు సొంత నిర్ణయం. ఆ సొంత నిర్ణయంతో టీఆర్ఎస్ బీజేపీలు తీసుకొని ఈ రకంగా ముందుకు పోతారు. ఈ విషయం బీజేపీలో తెలుసు. అందరికీ నమస్కారం.